అయోధ్య నగరం కొత్త శోభను సంతరించుకుంది. దీపావళి పర్వదినం సందర్భంగా దీపపు కాంతులతో అయోధ్య దగదగ మెరిసిపోతుంది. సరయూ నది తీరంలో 56 ఘాట్లలో రికార్డు స్థాయిలో దీపాలు వెలిగించారు. మొత్తం 26 లక్షల పైచీలకు దీపాలు వెలిగించారు. దీపావళి పర్వదినం సందర్భంగా నిర్వహించిన 9వ దీపోత్సవంలో 2 విన్యాసాలు ప్రపంచ రికార్డులుగా నమోదయ్యాయి. భారతదేశ చరిత్రలో అయోధ్య నగరానికి ఓ ప్రత్యేకత ఉంది. అయోధ్య శ్రీరామచంద్రమూర్తి జన్మించిన నేల. కిందటేడాది అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన క్రతువు అంగరంగ వైభవంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో బాలరాముడిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠించారు. నేత్రపర్వంగా సాగిన ఈ బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా రామ భక్తులు వీక్షించి పులకించిపోయారు. కాగా తాజాగా దీపావళి పర్వదిన సందర్భంగా అయోధ్య మెరిసిపోయింది. సరయూ నదీ తీరంలో 56 ఘాట్లలో రికార్డు స్థాయిలో దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా మొత్తం 26,17,215 దీపాలను వెలిగించారు. ఈ దీపాల కాంతులతో అయోధ్య నగరం దగదగా మెరిసిపోయింది. కాగా 2,218 మంది ఒకేసారి హారతి పట్టారు. దీపావళి పర్వదినం సందర్భంగా నిర్వహించిన 9వ దీపోత్సవంలో ఈ 2 విన్యాసాలు ప్రపంచ రికార్డులుగా నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. అంతేకాదు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు డ్రోన్ల సాయంతో వెలిగించిన దీపాలను లెక్కబెట్టారు. ఆ తర్వాత రికార్డు నమోదు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు అందజేసిన ధృవీకరణ పత్రాలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జైవీర్ సింగ్ అందజేశారు. దీంతో యోగి ఆదిత్యనాథ్ ఆనంద పరవశులయ్యారు. ఒకప్పుడు బుల్లెట్లు కురిసిన నేల ఇప్పుడు దీపపు కాంతులతో వెదజల్లుతోందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా 33,000 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు రామాయణ ఘట్టాలను ప్రతిబింబించే 22 శకటాల ఊరేగింపుతో దీపోత్సవం ప్రారంభమైంది. కాగా అయోధ్య నగరం కొత్త శోభను సంతరించుకుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి మైనపు మ్యూజియం అయోధ్యలో కొలువుతీరింది. ఇందులో రామాయణంలోని 50 ప్రధాన పాత్రల విగ్రహాలను జీవకళ ఉట్టిపడేలా మైనంతో తీర్చిదిద్దారు. వీటిలో రామచంద్రమూర్తి, సీతమ్మవారు, ఆంజనేయ స్వామి తదితర విగ్రహాలున్నాయి. అంతేకాదు రాముడి జననం నుంచి రావణాసురుడి సంహారం వరకు ప్రతి ఘట్టాన్ని అందరిని ఆకట్టుకునేలా ఈ మైనపు మ్యూజియాన్ని తీర్చిదిద్దారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన దీపోత్సవంలో భాగంగా ఈ మైనపు మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. కాగా కేరళకు చెందిన సునీల్ వ్యాక్స్ మ్యూజియం సంస్థ ఈ నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది. దక్షిణ భారత సాంప్రదాయ శైలిలో మైనపు మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది. ఈ మ్యూజియం కోసం మొత్తం 9 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 9,850 చదరపు అడుగుల విస్తీర్ణంలో మ్యూజియం ఏర్పాటైంది. కాగా 2 అంతస్తుల్లో మ్యూజియంను ఏర్పాటు చేశారు. కాగా గ్రౌండ్ ఫ్లోర్లో శ్రీరాముడి బాల్యం నుంచి సీతా స్వయంవరం ఘట్టాలను పొందుపరిచారు. అలాగే మొదటి అంతస్తులో సీతారాముల వనవాసం, లంక దహనం, రామరావణ యుద్ధ ఘట్టాలను చూడొచ్చు. కాగా అన్ని మైనపు విగ్రహాలను 3D లైటింగ్ ఎఫెక్టుతో అలంకరించారు. ఏదేమైనా పండుగ పూట దీపాల వెలుగులో అయోధ్య నగరం దగదగా మెరిసిపోయింది. దీపావళి పండుగ వేళ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి వ్యవహార శైలి రాజకీయ దుమారం రేపుతుంది. వెలుగుల పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన శుభాకాంక్షలు చెప్పిన తీరు వివాదంగా మారింది.
కాగా ఉదయనిధి చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ నాయకులు మండిపడ్డారు. హిందువుల పట్ల డీఎంకే సర్కార్ వివక్ష చూపుతుందని కమలం పార్టీ నేతలు నిప్పులు చెరిగారు.